ఆత్మసాక్షి సర్వే ఏదైతే ఒక్కసారి కలకలం రేపింది, మూడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అంటూ. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానం పెరిగింది, వాళ్ళ స్థానాలు పెరిగితే అధికారానికి ఒక బెత్తెడు దూరం, ఒక 4-5 సీట్లు తక్కువ. కూటమి దారుణంగా పడిపోయింది. 164 స్థానాలు వచ్చినటువంటి కూటమి 70 దాటే పరిస్థితుల్లో లేదని చెప్పడం. అదే సందర్భంలో ఒకవేళ విడివిడిగా పోటీ చేస్తే 100కి పైగా వైసీపీకి వస్తాయి, 110-120 మధ్యలో. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ 40 దగ్గరికి పరిమితం అయిపోతుంది అన్నటువంటి లెక్క వేయడం. జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తా, తెలుగుదేశం విడిగా పోటీ చేస్తే ఇంకా సీట్లు తేడాలు వస్తాయని చెప్పడం. ఇవన్నీ కూడా ఊహాజనితమైన అంచనాలు తప్పించి పర్ఫెక్షన్ ఉన్నట్టు కనిపించటం లేదు అందులో. ఎందుకంటే ఆత్మసాక్షి గత చరిత్ర చూస్తే ఊహాజనితమైన లెక్కలు కేవలం ఫీల్డ్లో తిరగకుండా ఏదైతే వీళ్ళ అంచనాలకు అనుగుణంగా, వీళ్ళు అనుకునే అభిప్రాయాలకు అనుగుణంగా చెప్పుకొచ్చినాయి. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఓడిపోతాడని, అంతకుముందు బీజేపీ యోగిని ప్రకటించకముందు బీజేపీ ఓడిపోతుందని, సమాజ్వాదీ పార్టీ భారీగా గెలవబోతోందని అంచనాలు వేసినటువంటి వాళ్ళు. అలాగే మొన్నటిసారి రాష్ట్రాల్లో ఏదైతే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వీటన్నిట్లలో కూడా కాంగ్రెస్ గెలవబోతోందని చెప్పినటువంటి లెక్కలు, బెంగాల్లో మమతా బెనర్జీనే గెలుస్తుందన్న లెక్కలు మొదట్లో అట్లా ఇచ్చి మళ్ళీ రిజల్ట్ తేడా వచ్చినటువంటి సందర్భంలో మార్చేసినటువంటి డేటాని, ఇవన్నీ కూడా పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లని తయారు చేసి, రెండవది కూడా తయారు చేసి పెట్టుకుని, తేడా వస్తే మేము చివరిలో చెప్పాం మా అంచనా ఇదే కానీ అని చెప్పుకొచ్చినటువంటి అలవాటు ఉంది. మోడీ పొరపాటున కూడా అధికారంలోకి రాడని 3 సార్లు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి వీళ్ళది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మొన్నటిసారి సర్వే కూడా ఇచ్చారు. క్రిందటిసారి ఎలక్షన్స్లో వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు ఆత్మసాక్షి వాళ్ళు. ఇప్పుడు ఈ సర్వేలు ఇవ్వడం అన్నటువంటిదా, నమ్మదగ్గదా అంటే 80% నమ్మదగ్గది కాదు. ఒక 20% ఓ రకంగా ఎనలిస్టులుగా వాళ్ళ అంచనాని పీపీటీ రూపంలో ప్రజెంటేషన్ చేసినట్టు.